ఈరోజు వీడియోలో మనం సిమెంట్ బ్రిక్స్తో ఇల్లు ఎలా కడతారో చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ సిమెంట్ కాంక్రీట్ బ్రిక్స్తో ఇంటి గోడలు కన్నా కట్టుకోవాలనుకుంటే అందుకు ఎంత సిమెంట్ పడుతుంది, ఎంత ఇసుక పడుతుంది, ఏ విధంగా మిక్స్డ్ ప్రపోర్షన్ ఉంటుందో ఈ వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు సివిల్ టాపిక్స్ 19 యూట్యూబ్ ఛానల్. దెన్ మిక్సింగ్ ప్రపోర్షన్కి వస్తే ఒక బ్యాగ్ సిమెంట్కి 12 టబ్బుల ఇసుకను వేస్తారు ఫ్రెండ్స్. ఎప్పుడైనా వాల్ కన్స్ట్రక్ట్ చేయాలనుకునేటప్పుడు 2 మెథడ్లు మెయిన్గా ఫాలో అవుతారండి. అదేంటంటే, ఒకటి బోత్ ఎడ్జెస్న దారం కట్టేసి ఆ దారం లెవెల్గా బ్రిక్స్ అనేటి ప్లేస్ చేస్తూ గోడ అనేది కడతారండి. రెండోది ఏంటంటే, కట్టను బేస్ చేసుకొని ఆ కట్టను లెవెల్గా ఉండేటట్టు పైకి కిందికి పెట్టుకొని చూస్తూ కడతారండి. ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళు చేసేది థ్రెడ్ యూజ్ చేసి కడతారు. అక్కడ మీకు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు సన్నటి థ్రెడ్ కనబడుతూ ఉంటుంది. ఆ థ్రెడ్ లెవెల్కు వాళ్ళు పెట్టుకొని గోడ అనేది కడుతూ ఉన్నారు. సిమెంట్ అనేది ఇటుకకు మధ్యన మంచిగా కూరాలన్నమాట. మంచిగా బాండింగ్ అనేది ఏర్పడాలా. అలా ఏర్పడితేనే బిల్డింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో బ్రిక్ వాల్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు బ్రిక్కు మధ్య సిమెంట్ అనేది మంచిగా కూరేటట్టు చూసుకోవాలన్నమాట. దాని తర్వాత బ్రిక్స్ అనేటి కింది లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ఒకే విధంగా సమానంగా ఎలాంటి అండులేషన్స్ లేకోకుండా పై వరకు కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. ఫర్ సపోజ్ బ్రిక్స్ని అన్లెవెల్గా అండులేషన్స్గా ప్లేస్ చేసినప్పుడు ప్లాస్టరింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్రిక్స్ని దారం లెవెల్గా ప్లేస్ చేయడం వల్ల మనకు ఎలాంటి అండులేషన్స్ లేకోకుండా స్ట్రైట్గా గోడ అనేది పైకి లేస్తుంది. సో అందుకోసమే ఆ థ్రెడ్ని యూజ్ చేసి వాళ్ళు ఇటుక గోడలను కడుతూ ఉంటారు.